ఎలక్షన్ కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే ఆశన్న గారి జీవన్ రెడ్డి అని నేను ఈ రోజుకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. మాట్లాడితే ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన, చాలా పథకాలు చేసినామన్నారు. మరి జిల్లా అధ్యక్షుడిగా ఆర్మూర్ నియోజకవర్గం ఒక పొలిటికల్ స్టడీగా తీసుకొని మరి ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిర్రు, అంతకుముందు మేమేం చేస్తాం. 2014 నుంచి 2023 దాకా నేను 10 సంవత్సరాలు గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పనిచేశాను. నేను చేసిన పనులు చెప్తా. వాళ్ళు మాట్లాడితే గెలిచిన అని చెప్పి ఇంకొక ఆయన బీజేపీ ఎమ్మెల్యే, నేను కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అని ఇంకొక ఆయన పొగడతలు ఏకినం పీకినం అని చెప్తూ ఉన్నారు. మా మీడియా మిత్రులందరికీ మరి దయచేసి వాళ్ళకు రిక్వెస్ట్ చేసిన, నేను చేసిన పనులు చూపిస్తా. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆ రోజు ఆర్మూర్ అధ్వానమైన పరిస్థితిలో ఉంటే మేము చేసిన పథకాలు ఏవైతే ఉన్నాయో 1 by 1 2014 నుంచి 2023 వరకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఆ రోజు తీసుకొచ్చి ఒకటే రోజు 73 జీవోలు తీసుకున్నాం మేము. దాంట్లో మొదటగా ఇది సిద్ధులగుట్ట వీడియో. 1 నిమిషం సిద్ధులగుట్ట వీడియో. మొట్టమొదటిసారిగా లక్షలాది మంది వచ్చి వీక్షించే విధంగా సిద్ధులగుట్ట నిర్మాణం చేసాం. విలేకరులు అందరూ చూసారు. నడవనికి మీదికి కారు పోనికి ఇబ్బంది ఉండేది. ఇవాళ ఇంత బ్రహ్మాండమైన సిద్ధులగుట్ట నిర్మాణం. రోడ్డు దాదాపు 50,000 టిప్పర్లతో ఒక 15 నుంచి 20 కోట్ల రూపాయల నిధులతో అక్కడ దాన్ని రోడ్డు వేయించడం, అది మొదటిది. అది యొక్క డెవలప్మెంట్. నెక్స్ట్ అదంతా సజీవ సాక్ష్యం చూసిరు. రెండోది ఆ రోజు 100 పడకల ఆసుపత్రి సార్ చెప్పిన అయ్యా కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మన అంబేద్కర్ చౌరస్తాకు వచ్చి మొట్టమొదటిసారి ఇనాగ్రేషన్ చేసింది మిషన్ భగీరథ. దాని గురించి తర్వాత చెప్తా. రెండోది 100 పడకల ఆసుపత్రి వైద్యం. కేవలం యాక్సిడెంట్లు అయితే పోస్ట్ మార్టం చేయనకున్న దవాఖానాన్ని తీసుకుపోయి కేసీఆర్ గారికి దండం పెట్టి 100 పడకల ఆసుపత్రి దాదాపుగా 27 కోట్లు శాంక్షన్ చేసి దేశంలోనే ఒక నంబర్ 1 హాస్పిటల్ అంటే 450 డెలివరీలు ఒక నెలకి చేసినాం. ఇవాళ అదే హాస్పిటల్కి ఇవాళ ఉదయం పోయినా 450 డెలివరీలు, దాదాపుగా 300 పైచిలకు ఓపీ పేషెంట్లు డైలీ వచ్చాయి. ఇవాళ ఉదయం మా నాయకులందరితో తీసుకొని పోయినా ఆ హాస్పిటల్లో ఒక్క మనిషి లేడు, 2 డాక్టర్లు, 3 నర్సులు. యాక్చువల్లీ 44 డాక్టర్లు ఉండాలా, 120 మంది నర్సులు ఉండాలా. అక్కడ 450 డెలివరీ జరిగేది, 22 మంది డెలివరీకి పడిపోయింది. అధ్వానం. అంటే ఒక్క పేదోడు ఆపరేషన్ చేసుకుంటే 50 నుంచి 70 వేల లాభం జరుగుతుంది. అట్లాంటిది కేసీఆర్ కిట్లు మొత్తం బంద్ చేసారు. దవాఖాన్లలో మెడిసిన్స్ లేవు, మెడికల్ స్టోర్లో ఫ్రిడ్జ్ లేదు. 3 ఆపరేషన్ థియేటర్లు ఉంటే దాంట్లో ఒకటే ఆపరేషన్ థియేటర్ పనిచేస్తుంది. 100 బెడ్లకు కానీ 12 మంది పేషెంట్లు ఉన్నారు. ఉన్న పేషెంట్లకు నర్సులు లేరు, డాక్టర్లు లేరు, ఓపీ లేదు. డయాలసిస్ సెంటర్ కూడా చాలా పడిపోయింది. అసలు కేవలం పోస్ట్ మార్టం చేసి హాస్పిటల్ తీసుకొచ్చి అంత బ్రహ్మాండంగా 27 కోట్లు పెట్టి నిర్మాణం చేసి దాన్ని అక్కడ ఒక డయాలసిస్ సెంటర్ పెట్టి ఒక వాటర్ ఫిల్టర్ పెట్టి బ్రహ్మాండ స్టాఫ్ను పెట్టి మేము నడిపించినాం. అది రెండవది. ఇలా మొత్తం పూర్తిగా అధ్వాన స్థితిలో ఉంది.
వీళ్ళు మాట్లాడితే ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం, మేము ఇది తెచ్చినాం అది తెచ్చినాం. కేసీఆర్ కిట్లు ఇవ్వలేకపోతున్నారు. అక్కడ వచ్చినటువంటి డెలివరీకి ఇచ్చిన 12,000 రూపాయల స్కీమ్ కూడా బంద్ చేసింది. కాబట్టి పేదోళ్ళు ఎక్కడక్కడ డాక్టర్ లేరు కాబట్టి లేదు. అదేవిధంగా విద్యుత్ రంగంలో దాదాపుగా 4 సబ్ స్టేషన్లు, దాదాపుగా కొన్ని వేల పోల స్తంభాలు తీసుకొచ్చినాం. ప్రతినిత్యం విద్యుత్ వెలుతురులతో 24 గంటలు 365 రోజులు ఉచితంగా రైతులకు విద్యుత్ అందించినటువంటి గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇలా ఉన్న విద్యుత్ వీగింది. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎవడు అయ్యకు తెలుస్తలేదు, ఎప్పుడు పోతుందో ఎవడు బాబుకు తెలుస్తలేదు. కొత్త సబ్ స్టేషన్ కాదు, ఒక్క పోల్ కరెంటు పోల్ వేయలే. కొన్ని వేలు, ఒక్క 24 కోట్ల రూపాయలతో ఆ పట్టణంలో మనం పోలింగ్ చేసినాం. ఇది విద్యుత్ రంగం, ఎలక్ట్రిసిటీ రంగం. ఇవాళ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, మేము ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం అంటారు. ఈ కాంగ్రెస్ బీజేపీ 2 కోతులు కొట్లాడితే మధ్యలో కుక్కెత్తుకపోయినట్టుంది ఇలా పరిస్థితి. నాది నీది. ఈయనేమో ఎమ్మెల్యే, నాకు ప్రోటోకాల్ లేదని అసెంబ్లీలో మాట్లాడతాడు. ఆయనేమో నాకు నేనే ఇన్ఛార్జ్ అని ఆయన అంటాడు. ఇద్దరి మధ్యలో ఆర్మూర్ ప్రజలకు ఎంతో నష్టం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆర్మూర్ పట్టణ సుందరీకరణ మొత్తం డివైడర్, ఒక 6 కిలోమీటర్ల దూరం డివైడర్ లేపించిన, దాంట్లో మధ్యలో చెట్లు పెట్టిన. ఇలా ఫోటోల కోసం చెట్లు కొట్టేసి నేషనల్ లెవెల్లో వైరల్ అయింది మొన్న. చెట్లు 400 చెట్లు కొట్టేసి పర్మిషన్ లేదు. ఈ డివైడర్ మొత్తం నేనే ఇచ్చిన ఆర్మూర్లో. ఈ నైట్ వ్యూలో కనబడుతూ ఉంది. నిజామాబాద్ చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా దాకా అంబేద్కర్ సుందరీకరణ, దాని తర్వాత అంబేద్కర్ చౌరస్తా నుంచి మామిడిపల్లి వరకు, మామిడిపల్లి నుంచి పెరికిట్ వరకు, పెరికిట్ నుంచి మామిడిపల్లి బ్రిడ్జి వరకు మొత్తం డివైడర్ నేను కడితే ఎర్రమట్టి పోయలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. మీడియా మిత్రులు అందరూ రోజు చూస్తూనే ఉన్నారు బండ్ల మీద ఓంగారంగా. ఇది వాళ్ళ ప్రజాపాలన. 2 ఏళ్ళు అయింది మేము ఏకినం పీకినం అని చెప్తారు. సిగ్గుండాలి. ఆ రోజు గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఉద్యమకారుడు, ఆర్మూర్ అంటే సార్కు ఒక సెంటిమెంట్. మొట్టమొదటి సీట్ ఇచ్చి నాకు మొట్టమొదటిసారిగా ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి తొలి తెలంగాణ సీట్ ప్రకటించి నాకు ఇక్కడ ఇన్ని రకాల అభివృద్ధికి 2014లో మొదటి విజిట్లోనే 73 జీవోలు ఇచ్చిన గొప్ప దమ్మున నాయకుడు కేసీఆర్ గారు. ఇలా ఆర్మూర్ అభివృద్ధి అంబేద్కర్, ఒక అంబేద్కర్ విగ్రహానికి ఒక లారీ గుద్దింది. వీళ్ళందరూ తెలుసు, మీడియా మిత్రులంతా పాల్గొనలే. మన రాజేష్ అన్న, మన చిరంజీవి, ఇంకంతా సోకాళ్ళు 50 మంది ఉన్నారు. ఒక లారీ గుద్దితే 10 ఏళ్ళు ఒక మట్టి తీసి ఒక హైడర్ పెట్టలేదు సార్, పెట్టిర్రా? అట్లాంటి అంబేద్కర్ని ఇంత బ్రహ్మాండంగా సుందరీకరణ చేసినాం. అంబేద్కర్ సుందరీకరణ ఆర్మూర్లో ఒక ఎంజీ రోడ్లో ఇంత పొడు ఇంత మట్టు ఉండే 100 కోట్ల రూపాయలతో ఆర్మూర్ పట్టణంలో రోడ్లు వేసినా సార్. రోడ్ వేయని గల్లీ లేదు. మున్నూరు కాపు గల్లీలన్నీ రోడ్లు అయిపోయినాయి. ఆ గోల్ బంగ్లా కాడ నుంచి కింది బజార్ దాకా, కింది బజార్ నుంచి అక్కడ ప్రధానంగా ఆలూరు బైపాస్ రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఆర్మూర్. ఆలూరు బైపాస్ రోడ్ బ్రహ్మాండంగా అద్భుతంగా. ఒకప్పుడు ఆలూరు నుంచి ఇక్కడ వస్తే ఎవరైనా డెలివరీ ఉంటే ఆటోలో డెలివరీ అయిన వాళ్ళు ఉండే. ఆ ట్రాఫిక్ జామ్లో ఆలూరు లోపటి నుంచి బైపాస్ రోడ్ నుంచి వస్తుంటే అట్లాంటిది ఆలూరు బైపాస్ రోడ్ చేసినాం. ఇక్కడ ఆర్టీసీ బైపాస్ రోడ్, బ్రహ్మాండమైన ఆర్టీసీ బైపాస్ రోడ్. సంతోష్ రెడ్డి గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు చేయనటువంటి ఆర్టీసీ బైపాస్ రోడ్ను మేము చేసినాం. అంత గొప్పగా అభివృద్ధి చేసినాం. ఆర్మూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో 100 కోట్లతో తీసుకొస్తే 2 సంవత్సరాలు 50 కోట్ల జీవోను ఆపేసారు కాంగ్రెస్ వాళ్ళు. ఇది ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన అంటాడు. మళ్ళా బీజేపీ అయినా ఆయన ఏం చేయాలో అర్థమవుతలేదు. ఈయనదేమో ప్రభుత్వం లేదు, రాకేష్ రెడ్డికి కేంద్రంలో ప్రభుత్వం ఉంది అంటాడు, రాష్ట్రంలో ఈయన ప్రభుత్వం ఉంది. 2 మరి ఆయన బడే మియా, ఆయన చోటే మియా. బడే మియా సుబానాలా, చోటే మియా మాషాల్లా. ఇద్దరు ఒకటే, దొందు మొన్నటిదాకా కలిసి పోటీ చేస్తారు, కలిసి మాట్లాడుకుంటారు. అభివృద్ధికి వచ్చేసరికి కేంద్రంలో ఆయన, రాష్ట్రంలో ఈయన ఉన్నారు. ఈ హౌసింగ్ బోర్డు నుంచి పెరికిట్ దాకా రోడ్ ఆపేసింది. మొన్న 27 కోట్లది, అది నా జీవోని, నేను తీసుకొచ్చిన 50 కోట్ల నిధులు. అది 2 ఏళ్ళు బంద్ పెట్టి మన కొత్త జీవో తెచ్చినట్టు తెచ్చి మందికి పుట్టిన వాళ్ళు మా వాళ్ళు అని చెప్పి జేబులో కత్తెరలు పెట్టుకొని బీజేపీ కాంగ్రెస్ తిరుగుతుంది. ఇక పార్కులు దాదాపుగా ఆర్మూర్లో ఓపెన్ జిమ్లు ఒక 14 నుంచి 18 దాకా ఓపెన్ జిమ్లు ఇచ్చినాం. ఇంకా బ్రహ్మాండంగా ఇది అంతా చూడాలి. హౌసింగ్ బోర్డులో బ్యూటిఫుల్ పార్క్స్, వాకింగ్ చేస్తున్నారు, వందలాది మంది వాకింగ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వీటితో పాటు 434 ఎకరాల్లో అడిమాడిపల్లిలో ఒక ఫారెస్ట్ పార్క్ని, బ్యూటిఫుల్ పార్క్, అది కేబీఆర్ పార్క్ అంటే పెద్దది. 434 ఎకరాల్లో బ్రహ్మాండమైనటువంటి పార్క్ ఏర్పాటు చేసినాం. 4.5 కిలోమీటర్లు
తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పార్కు వాకింగ్ ట్రాక్ ఉన్నది ఏదైనా ఉందంటే అది అడివిమాడిపల్లి కేసీఆర్ పార్క్. బ్రహ్మాండంగా ఒక రౌండ్ లోపలికి వెళ్తే 4.5 కిలోమీటర్లు పార్కులు అభివృద్ధి చేసినాం. ఇంత గొప్పగా మేము అభివృద్ధి అయితే మీరు చేసింది ఏందా చెప్పండి. 2 ఏళ్ళు అయింది కదా, 2 ఏళ్లలో ఒక్క మట్టిపల్లి ఇక్కడి నుంచి అక్కడ తీసిర్రా, ఒక రోడ్డు కొంత కూర్చిర్రా, కొత్తగా ఒక నిర్మాణం తెచ్చిర్రా, ఒక రోడ్డు కొత్తది తెచ్చిర్రా, ఒక రోడ్డు కొత్త నూతనంగా సృష్టించిర్రా. మేము రోడ్లు అంటే 13 బైపాస్ రోడ్లు వేసినాం. ఆర్మూరు ఆర్టీసీ బైపాస్ రోడ్, ఆలూరు బైపాస్ రోడ్, వెల్మాల్ బైపాస్ రోడ్, నందిపేట్ బైపాస్ రోడ్, నందిపేట్ ఇన్నర్ బైపాస్ రోడ్, కుద్వాన్పూర్ టు కొత్తగా జోధ్పూర్ రోడ్, జోధ్పూర్ నుంచి మచ్చెలక్ రోడ్, సిద్ధాపూర్ నుంచి మగ్గిడి నుంచి నేషనల్ హైవే సార్ దగ్గర పంచగోడ బ్రిడ్జ్ దాదాపుగా ఇది 150 కోట్ల రూపాయలతో పంచగోడ బ్రిడ్జ్ సార్. పంచగోడ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అక్కడ పంచగోడ నందిపేట సిహెచ్ కొంటుంది పంచగోడ పోతే అది 2 కిలోమీటర్ల బ్రిడ్జ్ చేస్తే 93 కిలోమీటర్ల దూరం తగ్గింది. అట్లా పోయేటోళ్ళు ఇంతకుముందు నందిపేట నుంచి ఆర్మూర్కి వచ్చి 27 కిలోమీటర్లు, నార్మూర్ నుంచి నిర్మల్ నుంచి పంచగొడ పోవలసిన వాళ్ళకి గోదావరి మీద బ్రిడ్జ్ చేయించింది. గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మాక్లూరు నుంచి నిజామాబాద్ డబుల్ రోడ్, నిజామాబాద్ నుంచి ఆర్మూర్ 117 కోట్లతో ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్గా మాట్లాడి చేసినాం. 3 బ్రిడ్జిలు ప్రధానంగా అడిమాడిపల్లి రైల్వే బ్రిడ్జ్, ల్యాండ్ అక్వైజిషన్ మేమే RNBతో ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడ అడిమాడిపల్లి గోవింద్పేట యొక్క రైల్వే బ్రిడ్జ్ మీ ముఖానికి ఒక బ్రిడ్జ్ తెచ్చినారా బాబు చెప్పండి. ఈ ఓడిపోయిన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే ఏదైనా ఒక్క రోడ్ చెప్పండి నాకు, ఇది తెచ్చిన కొత్తగా ఉట్టించిన బ్రహ్మాండంగా ఒక ఆర్టీసీ బైపాస్ లాంటిది అది లేదు. 2 కోతులు కొట్లాడితే కుక్కెత్తుకపోయినట్టు ఇద్దరు కలిసి ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ గురించి ఇద్దరు కొట్లాడుతారు. ఈయన అంకాపూర్లో పెట్టమని, ఆయన కోమన్పల్లి మాకు దగ్గర అవుతుంది పిప్రి దగ్గర పెట్టుమని, ఈయన సొంతూర్ల గురించి ఈయన అంకాపూర్లో పెట్టు అని రాకేష్ రెడ్డి. ఈ ఇన్ఛార్జ్ ఏమైనా చెప్పరాజు కాదు, కౌన్సిలర్ కాదు, ఎంపీటీసీ కాదు, ఎంపీపీ కాదు, ఈయనకు అధికారమే లేదు. కొత్తగా పాపం ఆయన ఆడబెట్టుమని ఈయన పెట్టుమని ఇద్దరు మధ్యలో ఆయన రూరల్ పోయింది ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇంటిగ్రేటెడ్. 2 కోతులు వీకులాడితే కుక్క ఎత్తుకపోయిందట. అట్లా అయింది ఇలా పరిస్థితి. ఇవాళ మంచినీళ్ళ విషయం ఇంటిగ్రేటెడ్ రూల్స్ స్కీమ్స్ మళ్ళీ మంచినీళ్ళు ప్రతి ఇంటికి నల్ల దిప్తే నీళ్ళు. ఇదే ఆర్మూర్లో రాజారాం నగర్లో ఒక రోజు నీళ్ళ కోసం కొట్లాడి కత్తుతో ముడుచుకొని చచ్చిపోయారు సార్. మీడియా మిత్రుల సాక్షిగా ఇది ఆ రోజు ఈనాడు పేపర్లో వచ్చింది, చూపిస్తాం. ఇది క్లియర్గా దీంట్లో వచ్చింది. నీళ్ళ విషయంలో తగాదా బల కింద ఇక్కడ కత్తి కోట్లతో కలకల మీద. ఇది ఆర్మూర్ పరిస్థితి. మీడియా మిత్రులు ఈ పరిస్థితి గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు 2014లో మొదటిసారి తొలి విజిట్ ఆర్మూర్కి వచ్చి ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో 450 కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ మొట్టమొదటి నీళ్ల ప్రారంభం ఇక్కడ జరిగిందంటే అది కేవలం ఆర్మూర్ నియోజకవర్గంలో జరిగింది. యావత్ తెలంగాణలో 1,46,672 కిలోమీటర్ల పైపు లైన్ వేసి ప్రతి ఇంట్లో నల్ల దిప్తే నీళ్ళు ఇస్తాం, నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడగమని చెప్పిన తెలంగాణ తొలి దమ్మున్న ముఖ్యమంత్రి. ఈ నీళ్ళకి కత్తి పోట్లతో కలకలం నీళ్లు. ఇదే విలేకరుల ఇళ్లలో అందరి ఇళ్లలో ట్యాంకర్లకు వచ్చేది. ఆలూరు బైపాస్ రోడ్ దగ్గర, మున్సిపాలిటీ దగ్గర, ఆర్మూర్ అన్ని సర్పంచ్ల దగ్గర బిందెలతో ధర్నా చేసేది. 3 గంటలు వెయిట్ చేసేది నీళ్ళ కోసం. అట్లాంటి నీళ్ళు ఆర్మూర్లో నీళ్ళ సమస్య లేకుండా చేస్తే నియోజకవర్గంలో 87 ఊర్లలో నీళ్ళు ఇస్తే ఇవాళ ట్యాంకులకు నీళ్ళు పోయలేని దౌర్భాగ్య పరిస్థితిలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. ఈ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఆయన అంటే ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం. మిషన్ భగీరథ నీళ్లు 3 రోజులకు ఒకసారి వస్తున్నాయి సార్ ఆర్మూర్లో. మిషన్ భగీరథ పైపు ఇది ఇక్కడ అరుగుల దగ్గర మీరు చూశారు సార్ టీవీలలో. అరుగుల దగ్గర ఇది బ్రహ్మాండమైనటువంటి పెద్దగా మొత్తం ఆర్మూర్ నియోజకవర్గం సరిపోదు. అక్కడ పోచంపాటి నుంచి బాల్కొండ గుట్ట మీదకి తీసుకొచ్చి, బాల్కొండ నుంచి అరుగుల గుట్ట మీదకి తీసుకొచ్చి, అరుగుల గుట్ట నుంచి మాణిక్ బట్టర్ గుట్ట మీదకి తీసుకొచ్చి మొత్తం ఇట్లా నీళ్ళు ఇస్తున్నాం. ప్రతి ఇంట్లో నల్ల దిప్తే నీళ్లు. అసలు పెద్ద నీళ్ళ కటకట ఉండే ఆర్మూర్లో, పెద్ద ఇబ్బంది ఉండే, మర్డర్ అయిందని చూపించిన. మీరు ఇవాళ నీళ్లు ట్యాంకులలో నింపి నీళ్ళు ఇస్తలేరు. నేను అభివృద్ధి చేసిన అంటూ ఏం అభివృద్ధి చేసినా మీకు దండం పెడతాను ఆయన. 6 గ్యారెంటీలు ఆటకెక్కినాయి. రైతు బంధుకు
ఇలా కళ్యాణ లక్ష్మి అంటే స్కీమ్కి ఇవ్వాలి మేము దగ్గర దగ్గర ప్రతి ఇంట్లో ఏ ఆడబిడ్డ తెలంగాణలో పెళ్లి చేసుకుంటే కూడా వాళ్ళంతా మా బిడ్డలుగా భావించి కేసీఆర్ గారు ఆ రోజు 1 లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇచ్చింది. కళ్యాణ లక్ష్మి మీరు ఇస్తారు కదా, మేము కనకం ఇస్తాము, బంగారం ఇస్తాం అన్నాడు. ఇవాళ సోనా కిదరగా మాలున్నాయి, సోనేకు ఇదరే లోకంకు 13 లక్షల మంది పెళ్ళయింది. 13 లక్షల మందికి ఇవాళ 13 లక్షల తులాలు ఇవ్వాలంటే 13,000 కిలోల బంగారం ఇవ్వాలి. 13,000 కిలోల బంగారం ఈ రేవంత్ రెడ్డి బాగున్నాడు. కళ్యాణ లక్ష్మి ఆటకెక్కింది. ఇదేంది ఎడ్యుకేషన్. ఇక్కడ ట్రిమ్ స్కూల్స్, మైనార్టీ గురుకుల పాఠశాలలు బ్రహ్మాండంగా పెరికిట్లో, మామిడిపల్లిలో, ఆలూరులో, అంకాపూర్లో ప్రతి బిడ్డకు మేము చదివిస్తామని చెప్పి ఇంగ్లీష్ మీడియం ఇచ్చి బట్టలు ఇచ్చి బ్రహ్మాండమైన కాన్వెంట్ స్కూల్ లాగా 1,25,000 రూపాయలు ఒక్కళ్ళ మీద ఖర్చు పెట్టి ఇవాళ వేలాది మందికి ఇవాళ బ్రహ్మాండమైన ట్రిమ్ స్కూల్స్ మేము ఇచ్చిన. మేము ఇవన్నీ ఆర్మూలో నిర్మాణం చేసినాయి. మీ మొగాలకు ఒక స్కూల్ తీసుకొచ్చినారు బాబు కొత్తగా. ఏది మరి ఇందిరమ్మ రాజ్యం? ఎక్కడ ప్రజాపాలన? ఎక్కడ 2 ఏళ్ళ? ఇదంతా ఆర్మూర్, మొత్తం ఆర్మూర్లో నిజామాబాద్ జిల్లాలో ఒక ట్రిమ్ స్కూల్స్ ఏవైతున్నాయో ఒక 11 స్కూల్స్ నిజామాబాద్. ఇది ఆర్డీఓ ఆఫీస్ సార్. చిరకాల వంచ నిజామాబాద్ ఉండేది ఆర్డీఓ ఆఫీస్. ఈ ఆర్డీఓ ఆఫీసు నిజామాబాద్ ఉండేది. మానాలెల్లు నిజామాబాద్ పోవాలంటే 120 కిలోమీటర్ అయ్యేదండి. ఆర్డీఓ ఆఫీస్ గురించి రాజేష్ గారు, ఆర్డీఓ ఆఫీస్ గురించి పోవాలంటే కొద్దిగా విలేకరులు వినాలి, 120 కిలోమీటర్ అయ్యేది. అట్టాన్ని కేసీఆర్ దండం పెట్టి మొట్టమొదటి రెవెన్యూ డివిజన్ ఈ రాష్ట్రంలో ఎవరికైనా వచ్చిందంటే అది ఆర్మూర్కు సభలో వచ్చి కేసీఆర్ గారు ఆపించి ఆర్డీఓ ఆఫీస్ తీసుకొచ్చి ఆర్డీఓ ఆఫీస్ని ఆర్మూర్కి తీసుకొచ్చిన. ఆ ఆర్డీఓ ఆఫీస్లో ఫర్నిచర్ కూడా దమ్ము లేదు కాంగ్రెస్ వాళ్ళు. ఫర్నిచర్ అవే పాత బల్లాలు వేసి ఫ్యాన్ల కింద దింపుతున్నారు. ఆర్డీఓ ఆఫీస్ తీసుకొచ్చిన బ్రహ్మాండంగా అవైలబుల్ ఉంది. ఈయన్నే నిజామాబాద్ పోవాల్సిన అవసరం లేదు. 30 కిలోమీటర్ తగ్గింది ఇవాళ. ఇదేనా మీ ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన? 2 ఏళ్ళు అయింది, ఏకినం పీకినం ఏం చేసిరా నాయన? ఆర్డీఓ ఆఫీసులలో బల్లలు కొని దరిద్రమైన పరిస్థితులు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఉంది. ముసలిలకు పింఛన్లు టైంకి ఇస్తలేదు. దళిత బంద్ చేసి రైతు బంధు రానే రాదు. సిద్ధులగుట్ట మీద ప్రామిస్ చేసినాం. ఇవాళ రైతు బంధు రానోళ్ళు ఎంతమంది? రెండు దఫాలుగా రైతు బంధు బాగున్నావు, రుణమాఫీ బాగున్నావు. సిద్ధులగుట్ట సాక్షిగా 2 లక్షల రుణం చేస్తున్నావు. ఇవాళ 420 కోట్ల బోనస్ బాగుంది రైతులకు. కాబట్టి రెవెన్యూ విషయాలు ఇంకా 2 మండలాలు తీసుకొచ్చిన కొత్తగా. దీని తర్వాత ఏమో 2 మండలు దాని ప్రకారం గోడౌన్, ఇవి ఫంక్షన్ హాల్. కళ్యాణ లక్ష్మితో పాటు కళ్యాణం జరగాల పేదోళ్లకు, బీదోళ్లకు, బీసీలకు, దళితులకు, మా అక్క చెల్లెలకు, అన్నదమ్ములు వాళ్ళ ఆర్మూర్లో పెళ్లిళ్ళు చేసుకోవాలంటే ఒక్కొక్కరికి 1 లక్ష 2 లక్షల రూపాయలు ఫంక్షన్ హాల్కి అవుతుంది. రైతు వేదికనా ఇంతకుముందు చూపించిన కళ్యాణం. ఈ రైతు వేదిక మండలికి ఒక రైతు వేదిక నిర్మాణం చేసినాం. చేసి రైతులకు ఒక అడ్డాగా కూర్చొని మాట్లాడుకొని చేసినాం. ఇవాళ దాంట్లో తూడ్చేటోళ్ళు లేడు, ఊడ్చేటోళ్ళు లేడు, దుమ్ము దులిపెట్టేటోడు కూర్చునేట్లు లేడు. ఆ అగ్రికల్చర్ ఆఫీసర్ రావట్లేదు. గోడౌన్లో నిర్మాణం చేసినాం అగ్రికల్చర్ కోసం. ఇక్కడ మార్కెట్ యార్డ్లో, అది నందిపేటలో దాదాపుగా 25,4 లక్ష స్క్వేర్ ఫీట్ల గోడౌన్స్ నిర్మాణం చేసినాం. మీ మొగాలకు 1 స్క్వేర్ ఫీట్ తీసుకొచ్చిరా? ఏమన్నా ఇచ్చిర్రా? 1 స్క్వేర్ ఫీట్ గోడౌన్. యూరియా వంచుతలేరా నాయన? ఆ గోడౌన్లో పెట్టి ఉంచాల్సి అమ్మాల్సిన యూరియా సరైన సమయంలో రైతులు లేక చెప్పులు లైన్లో పెట్టి పాతకాలం వ్యాధికి వస్తుంది. అగ్రికల్చర్ మీరు ఏం చేసారు? అగ్రికల్చర్ రైతు బంధు ఇచ్చారు. ఆర్మూర్లో 62,000 మంది రైతులకు గాను ప్రతి పంటకు 5,000 రూపాయలు చొప్పున ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఇచ్చారు. ఇవాళ నువ్వు 2 రైతు బంధు బాకీ ఉన్నావు. రైతు రుణమాఫీ లేదు, రైతులకు గోడౌన్ లేవు, రైతులకు యూరియా లేదు, రైతులకు 24 గంటల కరెంట్ లేదు. జొన్నల కొనుగోళ్లలో 12 కోట్ల రూపాయల అవకతవకలకు పాల్పడి ఆ రోజు రైతుల కోసం ఎర్రజొన్న రైతులకు ఒక వ్యాపారి 13 కోట్ల రూపాయల బాకుంటే 2009లో నేను ఆ రోజు ఆమరణ దీక్ష చేసి 8 రోజులు చేస్తే ఇక్కడ రైతులపై కాల్పులు జరిగి రైతుల గుండెలు గాయాలై బుల్లెట్లు దిగినాయి. అట్లాంటిది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే కేసీఆర్ గారు దండం పెట్టి ఆ ఎర్రజొన్న రైతులకు నేను 13 కోట్ల రూపాయలు ఇచ్చిన. ఆ ఉద్యమం ఒక్కసారి చూడండి మీరు. ఎర్రజొన్న రైతుంది మేము చేసినాం. దిగడంతో స్వయంగా
కేసీఆర్ గారి ప్రారంభించారు. ఆర్మూరులో ఎర్రజొన్నల కొనుగోళ్లలో 12 కోట్ల రూపాయల అవకతవకలకు పాల్పడి రైతులకు అన్యాయం చేస్తే అడిగినందుకు అన్నదాతల మీద జులుం చేసింది. జీవనన్న మండిపడ్డారు. వెంటనే రైతులకు మద్దతుగా ఆమరణ నిరాహార దీక్షలకు దిగడంతో స్వయంగా కేసీఆర్ గారే నిమ్మరసం అందించి జీవనన్న ఆమరణ దీక్షను విరమింపజేశారు. ఈ హస్తం పార్టీని మట్టుబెడదామని తెలంగాణ ప్రభుత్వంలో ఎర్రజొన్న రైతులకు న్యాయం చేసుకుందామని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాడు కొనుగోళ్లలో నష్టపోయిన 12 కోట్లను ఎర్రజొన్న రైతులకు మంజూరు చేశారు. మైనారిటీల గృహాలు రైతేడ్చిన రాజ్యం బాగుపడదు, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు అని చెప్పి ఆ రోజు రైతుల కనుగొర ఏడ్చారని 13 కోట్ల రూపాయల ఆర్మూరుకు తీసుకొచ్చి ఇచ్చిన ఘనత మాకు దక్కింది. మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కింది. ఎవరైనా ఒకరోజు అన్నం పెడితే అన్నదాత బాగుండాలంటారు, అన్నదాత సుఖీభావ అంటారు. అట్లాంటిది ప్రతినిత్యం మన కోసం, మనందరి కోసం భోజనం పెట్టే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, దేశ ప్రధానమంత్రికి అన్నం పెట్టే రైతులు బాగుండాలని చెప్పి ఇలా రైతులకు అన్నం పెట్టిన రైతులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పనిచేశారు. నువ్వేం చేసినావా? రైతు బంధు ఎగ్గొడుతీవి, రైతు రుణమాఫీ ఎగ్గొడుతీవి, రైతుల కరెంట్ ఎగ్గొడుతీవి, రైతు బీమా ఎగ్గొడుతీవి, రైతులకు రావాల్సిన బోనస్ ఎగ్గొడుతీవి, కొనవలసిన వడ్లు కొనవకపోతేవి, కొనవలసిన మొక్కలు కొనవకపోతే, ఇవ్వవలసిన మద్దతు ధర ఇవ్వకపోతే, రైతులకు ఇవ్వాల్సిన యూరియా ఇవ్వకపోతే రైతులను ఏడిపిస్తున్నాం. రైతులతో పెట్టుకున్నాడు ఎవడు పోలేడు. మీ పెద్దబాబు కూడా ఈ ప్రాంతాన్ని నిడిచిపెట్టిపోయాడు, ఈ చిన్నబాబు కూడా ఈ ప్రాంతం నుంచి పారదోలుతారు రైతులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాడు. నెక్స్ట్ ఫంక్షన్ హాల్స్. పేదలకు కళ్యాణ లక్ష్మి ఇచ్చుడే కాదు, ఆ ఆడబిడ్డలకు 1,01,116 రూపాయలతో పాటు ప్రతి ఆడబిడ్డ పెళ్లి సొంతంగా ఆయా కుల సంఘాల్లో జరగాలని చెప్పి ఇలా ప్రతి కుల సంఘానికి నేను చెప్పిన. ఇది నందిపేటలో 5 ఎకరాల్లో మున్నూరు కాపు సంఘం, దాని తర్వాత ఇది నందిపేటలో మైనార్టీ ఫంక్షన్ హాల్, దాని తర్వాత నందిపేటలో 5 ఎకరాల్లో మున్నూరు కాపు ఫంక్షన్ హాల్, దాని తర్వాత 2 ఎకరాల్లో కౌల్పూర్లో దళితుల ఫంక్షన్ హాల్, దాని పక్కన గౌడ సంఘం, దాని పక్కన 2 ఎకరాల్లో పద్మశాలి సంఘం, అన్ని 2 ఎకరాలే. 3 లక్షల గజాలు ఇచ్చిన పేద బడుగు బలైన వర్గాలకు, బీసీలకు ఈ గోడలకు సున్నమయ్యారండి. ఈ గోడలకు ఈ ఎదవలు ఇద్దరు కలిసి, ఓడిపోయినోడు గెలిచినోడు, గోడలకు సున్నము ప్లాస్టిక్. మీకు దండం పెడతారా నాయన? విలేకరుల సాక్ష్యానికి సున్నం వేయండి రా, ఈ సున్నం వేయండి. కత్తెరలు పెట్టుకొని తిరుగుతుండు, ఈడొక కత్తెర ఆడొక కత్తెర. ఏంటంటే నేను ఇనాగ్రేషన్ చేస్తాను, నేను ఇనాగ్రేషన్ చేస్తాను. ఇలా వంజరాల సంఘం నిజామాబాద్ రోడ్లు ఉంది, 2 ఎకరాల్లో ఇచ్చినాం. వంజర సంఘం 2 కోట్ల రూపాయలు ఇచ్చాడు కేసీఆర్ గారు, 1 కోటి రూపాయలు ఇచ్చారు సార్. మున్నూరు కాపు సంఘంకు 2 కోట్ల రూపాయలు ఇచ్చారు నందిపేటలో. అదేవిధంగా గౌడ సంఘంలో 5,000 పద్మశాలి సంతోషిస్తున్నాడు, పద్మశాలి సంఘంకి ఇచ్చాం. లైట్ బుగ్గలు పెట్టలేదు సార్, వైర్లు లేవు సార్, ట్యూబులు పెట్టే దమ్ము లేదు సార్, గోడలకు సున్నం వేసే దమ్ము లేదు సార్. వీళ్ళకి ప్రజాపాలన ఒక రాక్షస పాలన, కాంగ్రెస్ పాలన. ఇందిరమ్మ రాజ్యం యాడిచ్చిర్రు ఇందిరం మీరు చెప్పు. ఇత్తే అన్ని లంచాలు, కమిషన్లు మీకు తెలుసు కదా. ఇక మొన్ననే మున్సిపల్ కమిషనర్ కూడా డ్రాప్ అయిన విలేకరులు అందరికి తెలుసు. 50-50 నోటీస్ ఇవ్వు, కలెక్షన్ తీసుకో. ఇవాళ ఈ 18 ఫంక్షన్ హాళ్లకు మీరు మోటార్లకు మీటర్లు పెట్టండి, బోర్లు వేయండి, ప్లాస్టింగ్ చేయండి, ట్యూబ్ లైట్లు పెట్టండి. పేద బడుగు బలైన వర్గాలు, అక్క చెల్లెలు, దళితులు, 59 కుల సంఘాలంటూ నాయకులందరూ పెళ్లిళ్ళు ఉచితంగా చేయండి రా బాబు. 18 ఫంక్షన్ హాళ్ళు ఉన్నాయి. నేను కట్టిన ఈ ఫంక్షన్ హాల్, నేను మైనార్టీ ఫంక్షన్ హాల్ 10,000 గజాలు ఇచ్చి, 5,000 గజాలు ఇచ్చి ఫంక్షన్ హాల్ ఇస్తే దాన్ని కూలగొడతా. ఇది 10% ల్యాండ్ ఉంది, నేను కాబోయే ఎమ్మెల్యేని ఒక్కోడు, నేను అయిన ఎమ్మెల్యేని ఇంకొకడు, కూలగొడతాడు. కుల సంఘాలకు 1,50,000 గజాలు ఇచ్చిన. ఇక్కడ ఆర్మూర్ ప్రాంతంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, మా విలేకరు మిత్రులంతా వివిధ కులాల నుంచి వచ్చి సెటిల్ అయ్యారు. వాళ్ళు ఒక దగ్గర ఉండాలా, ఒక కులం మాట్లాడుకోవాలా, ఒక కులంకు సంఘం కావాలా, వాళ్ళు మంచి చెడులు మాట్లాడుకోవాలా, వారానికి ఒకసారి కలవాలా అని చెప్పి అన్ని కుల సంఘాలకు ఇట్లా మీరు లైన్ తీసుకొని అడిగితే ఒక్క కుల సంఘంకు నేను పైసలు ఇవ్వలేదని లేదు, అన్ని కుల సంఘాలకు డబ్బులు ఇచ్చినాం. ఫౌండేషన్ స్టోన్స్ వేసిన మంగళ సంఘం నుంచి పడితే, రోటరీ క్లబ్ నుంచి పడితే, పద్మశాలి, దేవాంగ, అన్ని ఎన్ని పంతాలు ఉంటాయి, 300 కాపు పంతాలు 5 ఉంటాయి. 5 మాదిగ, మాల, దళిత, వంజారి, మేస్త్రీలు కూడా, ఆంధ్ర సెటిలర్స్ అందరికి ఇస్తే ఇది 10% ల్యాండ్, ఇది కూలగొడతా. ఇక మంగళూరులో పోయి బెదిరించినట్టు ఈయన ఏమయ్యా నువ్వు ఈయన దగ్గర కూతురుని వాడు, వాని దగ్గర 2 కోతులు మిగిలాడితే మళ్ళీ ఇదే కథ. పాపం పునాది పెట్టి 5 లక్షలు పెట్టుకుంటే
అది కడితే చెక్కు ముందర పెడుతుండు, కెమెరాలు చూపిస్తుండు, పైసలు ఇస్తే ఇస్తాడు. మేస్త్రుల దగ్గర 1,00,000 తీసుకున్నారు. మంగళూరుల దగ్గర ఆపేసి కూలగొడుతూ అంటారు. మీరు పోయి అడగండి విలేకరులు. ఇలా ఇన్ని మేజర్ డెవలప్మెంట్స్ 2014 నుంచి ఇప్పటిదాకా అనేక వెల్ఫేర్ స్కీమ్స్, రైతు బంధు ఇచ్చింది అందరికీ తెలుసు. ఇక అదేవిధంగా రైతు బీమా తెలుసు, ఆసరా పెన్షన్స్ ముసలులకు 2,000, 500, 200 నాని 2,000 చేసి 10 పెంచిండు. ఆశ చూపిండు, మొగులు ముఖం పెట్టి ఇస్తారు. వీడు ఎప్పుడు ఇస్తాడు ఈ సీఎం, ఎప్పుడు ఇస్తాడు? 4,000 పదాలు. నువ్వు ఆదిలాబాద్ పోతుండు కత్తెరలు పట్టుకొని, నిజామాబాద్ పోతుండు కత్తెర పట్టుకొని, ఖమ్మం పోతుండు. పాత స్కీములు అన్ని కేసీఆర్ ఇచ్చిన వీటికి పెడతా ఉన్నాడు. ఆసరా పింఛన్లు ఇచ్చినాం, దళిత బంధు ఇచ్చినాం, బీసీ బంధు ఇచ్చినాం. 100 crores టౌన్లో స్పెండ్ చేసినాం సార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి. మీ అందరు తిరిగే రోడ్లు అవి నేను వేసిన డాంబర్ రోడ్లే. అన్ని రోడ్లు రెన్యువల్ చేసి రెన్యువల్ చేస్తారు రా నాయన. 2 ఏళ్ళ రోడ్లు రెన్యువల్ చేస్తారు. బ్రిడ్జిలు కట్టినాం. ఈడ ఆలూరు బైపాస్ రోడ్ పోయినాక ఆ పల్లె మీద సార్ మీరు చూసినా పల్లె మీద బ్రిడ్జ్, పిప్రి నుంచి సుల్పిరాలు పోయే బ్రిడ్జ్ సార్, వేల్మల్ కాడ బ్రిడ్జ్, ఈ గుత్పా నుంచి ఆలూరుకి వచ్చే రోడ్ దగ్గర బ్రిడ్జ్, అట్లా ఒక 20 మైనర్ బ్రిడ్జ్లు, 20 మైనర్ బ్రిడ్జ్లు, పంచగోడ బ్రిడ్జ్. ఆరుమూరులో అనేక రోడ్లు, ఏ గల్ల ఒక్క మిగిలిపోయింది. ట్యాంక్ బండ్ 2 చేసిన సార్. ఇదైతే ఒక విచిత్రం. ఆరుమూరులో ఒకటి గుండ్ల చెరువు ట్యాంక్ బండ్ ఒకటి చేసిన, రాళ్ళు ఎత్తుకపోతుంది. పెరిగిట్లా స్తంభాలు ఫిట్ చేసి రాళ్ళు సుందరీకరణ ఎత్తే అవి ఎత్తుక ఈడ మన హౌసింగ్ బండ్ ఇది మున్నూరు కాపు, ఇది ఏం కాలనీ, అది జవాహర్ టాక్స్ దాటినాక అరుంధతి నగర్ పోయే రోడ్ సార్. బ్రహ్మాండమైన ట్యాంక్ బండ్ చేసి లైట్లు పెడితే లైట్లు దొంగతనం చేస్తారు సార్. ఈ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఈ మున్సిపల్ వాళ్ళు ఏం చేస్తారు? ఇదంతా కూడా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి అభివృద్ధి. ఒక పుడక ఇటు తీసి ఇటు పెట్టలే, గుంత కూర్చొని రోజు పంచాది ఇద్దరి మధ్యలో. ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ, నాకు ప్రోటోకాల్ లేదని వాడు, నేను శిలాపలకం కొడతాను ఈడు. హైదరాబాద్ ఆరుమూరు అంగడి బజార్ షెటర్లు వేసిన సార్ పేదోళ్ళకు సార్. ఇక ఇట్లా పోతూ ఉంటే ఆల్ రోడ్స్, అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేస్తుంది. ఇక్కడ దళితులకు ఇక్కడ 1 ఎకరం ఇచ్చిన, పెర్కిట్ రోడ్లో క్రైస్తవ ఫంక్షన్ హాల్ ఇచ్చిన సార్. కట్టుకున్నారు, ₹1,00,000 ఇచ్చిన, ఎకరం జాగిచ్చిన 5 కోట్లది. ఇవాళ ఏంది అంటే 5 లక్షలు లేకపోతే నోటీస్ ఇచ్చి కూడా కొడతా అంటున్నట్టు. క్రైస్తవ ఫంక్షన్ మెయిన్ పెర్కిట్ రోడ్, క్రైస్తవులు దాదాపు 30,000 మంది ఉన్నారు. రోడ్డు డివైడర్ మీకు తెలిసిందే, మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో అదవుతుంది, అది వైరల్ అవుతుంది. ఫోటోల గురించి చెట్లు అడ్డం వస్తున్నాయి వీళ్ళకేం ఫోటోలు అని చెప్పి కట్ చేసింది. మళ్ళీ వేరే కథ. మళ్ళీ వెంటనే మున్సిపల్ మంత్రి సీఎం గారు ఉన్నారు కాబట్టి వెంటనే స్పందించి మన మనుషులను పంపించి కమిషనర్ వేసి 1 రోజులో ఆ చెట్ల ఎత్తు కూడా ఉండే కోసినాయి, మొండేలు ఏమంటారా వీటిని, కట్ చేసి ఆ చెట్లు అవి తొలగించారు. ఇప్పుడు చెట్లు పెట్టమని ఆదేశాలు వచ్చినాక మళ్ళీ ఒకసారి పోదాం మనం. అదేవిధంగా ఓపెన్ జిమ్స్ అయిపోయినాయి, చూపించినాం కదా ఇందాక. ఆల్ మండల్ హెడ్ క్వార్టర్స్ డబుల్ రోడ్ సార్. ఆర్మూర్ పిప్రి డబుల్ రోడ్ చేసినాం సార్. సిద్దులగుట్ట ఘాట్ రోడ్ చేసినాం. నిజామాబాద్ టు ఆర్మూర్ 4-way లేన్, ఆలూరు టు నందిపేట్ రోడ్, ఆర్మూర్ టు ఆలూరు రోడ్, NH44 టు ఫతేపూర్, సిద్ధాపూర్ నందిపేట్, సిద్ధాపూర్ టు మగ్గిడి రోడ్, దాస్ నగర్ టు నందిపేట్ వయా నాగ్పూర్ రోడ్, ఫతేపూర్ టు గంగులవాగు రోడ్, అదే ఫతేపూర్ టు గంగులవాగు రోడ్, కోమన్పల్లి నుంచి ఏదైతే ఇన్ఛార్జ్ అంటారో అలా గంగలకు కూడా రోడ్ వేసినాం. దేగంలో గంగలకు రోడ్ వేసినాం. దాస్ నగర్ టు నందిపేట్ వయా ఇది చినయానం టు నందిపేట్, నవీపేట్, జాన్కంపేట్ సార్, అది 23 కిలోమీటర్లు. నందిపేట్ టు నిర్మల్ జిల్లా కనెక్టివిటీ నందిపేట్ నుంచి. దాస్ నగర్, ముల్లంగి, చిక్లి, కొత్తపల్లి డబుల్ రోడ్. ఇక ఒక చెప్తే నేను అసలు ఈ రోడ్ లేదని అడగండి. కొత్త రోడ్లో ఒక 15 ముట్టించినాం కొత్తవి నూతనంగా. దాంతోపాటు లింక్ రోడ్స్ అన్ని విలేజ్లకు తోటలకు లింక్ రోడ్లు చేసినాం సార్. ఒక గోవిందపేట్ టు లక్కోరా, గోవిందపేట్ టు చేపూర్, గోవిందపేట్ టు తొలికొండ, గోవిందపేట్ టు జాన్కంపేట్, గోవిందపేట్ టు ఆర్మూర్, గోవిందపేట్ టు బాండపల్లి. ఒక్క ఊరికి 5 రోడ్లు సార్. ఒక ఆలూరుకే, ఆలూరు టు అల్లడి, ఆలూరు టు పిప్రి, ఆలూరు టు గుత్పా, ఆలూరు టు వెల్మల్, ఆలూరు టు ఇటు మిర్దపల్లి, ఆలూరు టు తేగం, ఒక్క ఊరికి 5 రోడ్లు సార్. ఇట్లా మచ్చర్ల టు కుద్వాన్పూర్ సార్ రోడ్లు. బైపాస్ రోడ్స్ ఆర్మూర్ పిప్రి బైపాస్ రోడ్ ఒకటి, మచ్చర్ల జోధ్పూర్ బైపాస్ రోడ్ ఒకటి, వెల్మల్ బైపాస్ రోడ్ ఒకటి, ఆలూరు బైపాస్ రోడ్ ఒకటి,
నందిపేట బైపాస్ రోడ్ ఒకటి, ఆర్టీసీ బైపాస్ ఆర్మూర్ది 1LK బైపాస్ రోడ్ కొత్తగా పుట్టింది సార్ రోడ్డు. సీతాపూర్, మగ్గిడి, నాగ్పూర్ నేషనల్ హైవే కొత్త రోడ్లు ఇవి 13 కొత్త బైపాస్ కొత్తగా నూతనంగా పుట్టించాం. 1LK నుంచి మారంపల్లి పోయే రోడ్. ఒక్క రోడ్ చెప్పండి రా నాయన, మీరు ఇద్దరు కలిసి ఇదే విలేకరుల దగ్గర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చెప్పండి, మీరు ఏం చేసిరో చెప్పండి. ఏ రోడ్డు తెచ్చారు? నిన్న మొన్న కొబ్బరికాయలు కొట్టి నేను తెచ్చిన అవి కూడా. ఆ 27 కోట్లు కూడా వాడిది కాదు. విలేకరు మిత్రులకు నేను ఇప్పుడు చూపిస్తాను, జీవోలు కూడా చూపిస్తాను. నేను తెచ్చినవి. నేను చివరి దశలో 23లో 50 కోట్ల రోడ్లకు ఇనాగ్రేషన్ చేసిన, శిలాపాలకాలతో కొట్టిన, ఆడుకోపోయింది. ఇరిగేషన్ డెవలప్మెంట్ సార్, ఇరిగేషను దాదాపుగా లిఫ్టుల ద్వారా 19 లిఫ్టులకు గాను పాత లిఫ్టులన్నిటికి కూడా పైసలు తీసుకొచ్చిన, మోటార్లతో రిపేర్ చేయించిన, కొత్తగా లిఫ్ట్లు తీసుకొచ్చిన దగ్గర 150 కోట్లతో. మచ్చర్ల, కుద్వాన్పూర్, జోధ్పూర్ ఒక లిఫ్ట్ చేయించిన. తర్వాత ఇక్కడ మాకు చేపూర్, ఫతేపూర్, సుర్బిరాల్, అదేవిధంగా చేపూర్, ఫతేపూర్, సుర్బిరాల్ రోడ్, సుర్బిరాల్ లిఫ్ట్ ఒకటి పనులు నడుస్తున్నాయి. ఇప్పుడు ఓల్డ్ లిఫ్ట్ ఇరిగేషన్ రిపోర్ట్ మొత్తం చేసినాం. నూతనంగా ఫతేపూర్, చేపూర్ లిఫ్ట్ ఇరిగేషన్, మచ్చర్ల లిఫ్ట్ ఇరిగేషన్, గుంజిలి, కమటం, చిక్కిలి లిఫ్ట్. ఒక లిఫ్ట్ తెచ్చినావా బాబు? ఒక పైపు తెచ్చినావాను? ఒక పైపుకు జాయింట్ తెచ్చినావా? 87 ఊర్లలో మిషన్ భగీరథ కూడా ప్రతి ఊరికి పైప్ లైన్ కనెక్షన్స్ ఇచ్చినాం మేము. అది ఈ హెల్త్ సెక్టార్లో 100 బెడెడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తెచ్చినాం. 30,000 మందికి దాదాపుగా ఉచితంగా డెలివరీ చేసినాం. 30,000 మందికి కేసీఆర్ కిట్లు ఇచ్చినాం. ఆర్మూర్ రోడ్ డయాలసిస్ సెంటర్, వాళ్ళైతే డయాలసిస్ సార్, వాళ్ళు ఏడుస్తున్నారు సార్. ఇప్పుడు బాల్కొండలు కలిసారు, అక్కడ నుంచి ఆర్మూర్కి వచ్చి ఇక్కడ నుంచి నిజామాబాద్ పోయి ఆ పైపులు పెట్టుకొని నిజామాబాద్ పోయి డయాలసిస్ చేసుకొని వచ్చేది. ఇవన్నీ తెలంగాణ కేసీఆర్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చినాయి కావా? మీ ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి తెచ్చినాయి కావా? ఇలా గ్రామాలలో గ్రామ సర్పంచ్ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. దయచేసి ప్రజలను మీరు ఆలోచించాలి. వాళ్ళంటారు కేసీఆర్ ఏమిచ్చింది. ఈ కాంగ్రెస్ బీజేపీ నాయకులను గల్లబట్టి అడగండి. మీ ఊర్లలో శ్మశాన వాటికి ఎవరిచ్చారో అడగండి. మీ ఊర్లలో మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లా దిప్తే నీళ్ళు ఎవరిచ్చారో చెప్పండి. మిషన్ కాకతీయ ద్వారా ప్రతి ఊర్లో చెరువులు బాగు చేయించింది ఎవరు అడగండి. మీ ఊర్లో ట్యాంక్ బండ్లు వేయించింది ఎవరు అడగండి. మీ ఊర్లలో చెట్లు పెంచింది కేసీఆర్ కాదా అడగండి. ప్రతి ఊరుకు గ్రామ పంచాయతీ భవనం ఇచ్చింది కేసీఆర్ కాదా అడగండి. ప్రకృతి భవనం, పల్లె ప్రకృతి వనాలు ఇచ్చింది ప్రతి గ్రామాల్లో కేసీఆర్ కాదా అడగండి. ప్రతి రైతుకు రైతు బంధు, రైతు బీమా ఇచ్చింది కేసీఆర్ కాదా? 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్ కాదా? ప్రతి గ్రామానికి డాంబర్ రోడ్లు వేసింది కేసీఆర్ కాదా? ఇవన్నీ మళ్ళీ కేసీఆర్ ఇయ్యంది ఎప్పుడో బాబు? గ్రామాలలో ప్రతి గ్రామ పంచాయతీ గ్రామ డాక్టర్ ఇచ్చింది కేసీఆర్ కాదా? ఊర్లలో చెట్లు పెంచింది కేసీఆర్ కాదా? కాబట్టి చేతులెత్తి విజ్ఞప్తి ఎత్తున్నా, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా గ్రామాల్లో ప్రజలు ఆలోచించాలి. అవన్నీ చేసినవి కూడా కేసీఆరే. ఈయన ఇస్తా అన్న హామీలు ఒక్కటి కూడా ఇవ్వలే. బిడ్డలకు స్కూటీలు ఇస్తాను ఇయ్యలే, ఆడబిడ్డలకు బంగారం ఇస్తాను ఇయ్యలే, ముసలులకు పింఛన్లు 4,000 ఇస్తాను ఇయ్యలే, నిరుద్యోగ భృతి ఇస్తాను ఇయ్యలే, అవ్వకు బాబుకు 4,000 పింఛన్ ఇస్తాను ఇయ్యలే, వికలాంగులకు 6,000 పింఛన్ ఇస్తాను ఇయ్యలే. ఇదేనా నీ ప్రజాపాలన? ఇదేనా నీ ఇందిరామ రాజ్యం? ఏది బీజేపీ వాళ్ళు ఏం చెప్తారు? ఈ బీజేపీ అయితే ₹1 తీసుకురాలి ఇంతవరకు. నూతనంగా 2 మండలి చెప్పినా సరే, ఆలూరు, డొంకేశ్వర్ మండలాలు ఆర్డీఓ ఆఫీస్తో పాటు ఆలూరు, డొంకేశ్వర్ 2 మండలాలు తెచ్చా. ఎప్పుడో చిరకాల వాంచారు. దాని తర్వాత లక్కంపల్లి సెజ్ కూడా మా ఆధ్వర్యంలో ₹100 కోట్ల తీసుకొచ్చినాం. ఒక్క ఫ్యాక్టరీ తీసుకురాడు ఇప్పటికి. మేము ఒక 5-6 ఫ్యాక్టరీలు తీసుకొచ్చినాం, లక్కంపల్లి సెజ్ చేసినాం, దాంట్లో 100 కోట్లతో రోడ్లు కూడా వేయించినాం. మా హాయంలో అయింది. ఇప్పుడు అవి కూడా వీకినాయి, కోతులు ఎత్తుకపోయి. వీడు వీకులాడా, వాడు వీకులాడా. నా ఫ్యాక్టరీ పెడతాను, వీడు ఫ్యాక్టరీ పెడతాను, ఇద్దరు పొద్దుల కుక్క ఎత్తుకపోయింది. 2 కోతులు కొట్లాడితే కుక్క ఎత్తుకపోయినట్టు వీళ్ళిద్దరు